ఓలా జరంతా లాల్ జరంతా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. చాలా డేస్ తర్వాతకి నేనే వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని నేనే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేనే కర్రీ చేయడం ఇదన్నీ చేస్తున్నాను. లిటరలీ 2 months అవుతుంది. 2 months నుంచి నేను అసలు కిట్లో ఎట్లాంటి పనులు కూడా ముట్టుకోలేదు. ఎప్పుడో ఒకసారి వీడియోస్ కోసం కర్రీ చేయడం, అది కూడా మా బావ వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తేనే చేసినాను. ఇంక ఇప్పుడైతే ఇంకా ఆయన ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిండు. అర్జెంటుగా నేను ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనమాట. బట్ అది మా బావ కోసం అయితే కాదు. నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, మా మదర్ డెలివరీ అయ్యింది, C-section అయింది, హాస్పిటల్లో ఉంది అని చెప్పాను కదా. సో ఇంకా వాళ్ళైతే ఈరోజు డిశ్చార్జ్ అవుతారు. సో ఈరోజు నైట్ వరకు అట్లా డిశ్చార్జ్ అవుతారు. అంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను బాబునైతే బాక్స్లోనే ఉంచిర్రు. మమ్మీ ఒక దగ్గర ఉంటుంది, బాబు ఒక దగ్గర ఉంటున్నాడు. బాబుకైతే పస్కలు అయినాయి. 4.5 kgs అంటున్నారు సిస్టర్. పస్కలు అంటున్నారు అంటే పస్కలు అనేది కామన్, అసలుకి ఎవరికైనా అవుతుంది. 4.5 kgsకి పస్కల్కి సంబంధం లేదు. అది పిల్లలకి ఇంకా నార్మల్గా వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. పస్కల్కి మనం అంతా వర్రీ అవ్వాల్సిన పని కూడా ఏం లేదు. నాకు ఒక చిన్న బాధ ఏంటంటే 3 days నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా కానీ చిన్నోని చూడలేదని ఒక చిన్న బాధ ఉంది. బాక్స్లో పెట్టిరు కదా, మమ్మల్ని ఎవరిని చూడనియట్లేరు. సో అది కొంచెం బాధగా ఉంది. కొంచెం ఫోటోలో చూసిన దానికంటే డైరెక్ట్ చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇంకా మేమైతే మా మామయ్య పుట్టిండు మళ్ళీ అని ఫీల్ అవుతున్నాం కాబట్టి ఇంకా మా మామయ్యను చూస్తే బాగుండు అని నాకు అనిపించింది. కానీ ఇంకా ఛాన్సే లేదు, ఎవరిని చూడనియట్లేరు. ఓన్లీ మదర్నే ఫీడింగ్ కోసం పంపిస్తున్నారు. అది కూడా తనకి వేరే అంటే వాళ్ళ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ డ్రెస్సెస్ వేసే పంపిస్తున్నారు. సో ఇంకా బ్యాడ్ లక్ అనమాట. 3 days నుంచి హాస్పిటల్కి వెళ్తున్నా కానీ చిన్నోని అయితే చూడలేదు. నేనైతే టమాటా ములక్కాయ కర్రీ చేద్దాం అన్నట్టుగా టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. 1.5 kg టమాటాస్ అయితే కొనుక్కొని వచ్చినాను. టమాటాస్కి ఏంది అసలు 20 రూపాయల నుంచి 50 rupees kg ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను వెజిటేబుల్స్ తేవట్లేను కదా. అరే 50 rupees kg అని మళ్ళీ అడిగిన. 50 అని అడుగుతానా, 50 rupees అని అంటున్నారు. అంత రేట్ ఎప్పుడు పెరిగిందంటే చాలా రోజులు అవుతుంది అని అంటున్నాడు. అంటే నేను కూరగాయల దగ్గర చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇంకా నాకు తెలియట్లేదేమో అనేసి నేను అనుకున్నా. ఇంకా ఫస్ట్ టమాటా ఎగ్ వండుదాం అనుకున్నా, కానీ నాకు ఎక్కడనో అనిపించింది అరే వినాయక చవితి అప్పుడు కదా, ఆ టైంలో కదా. సో ఇంకా నిమజ్జనం కాబట్టిగా నాన్ వెజ్ తింటారో తినరో అన్నట్టుగా సపరేట్ ఎగ్స్ అయితే ఉడకబెట్టిన. నిజంగానే వాళ్ళు అంటే ఇద్దరు, అంటే ఇప్పుడు మా మరదలు ఉంది కదా, సో వాళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, ఆ అన్నయ్య నాన్ వెజ్ తినారంట, మా అత్తమ్మ నాన్ వెజ్ తినదంట. ఇంకా అన్నయ్య వాళ్ళ మమ్మీ అంటే మా మర్దల వాళ్ళ అత్తమ్మ తింటుంది అండ్ డెలివరీ అయిన అమ్మాయికి పెడుతున్నారు ఎగ్స్. సో ఇంకా వాళ్ళిద్దరు తింటున్నారు, ఇద్దరు తినట్లేరు అనమాట. మొత్తం హాస్పిటల్లో 4 members అయితే ఉన్నారు. అమ్మయ్య నేనైతే వాళ్ళ ఎగ్స్ వేయండి నయమేంద్ర బాబు అనిపించింది. ఎందుకోసం అంటే ఇప్పుడు వాళ్ళ ఎగ్స్ వేసి కర్రీ వేసింది అనుకోండి, ఇద్దరు తినకపోయే వాళ్ళు కదా, మళ్ళీ ఇద్దరి కోసం ఇబ్బంది పడాల్సి వచ్చి కదా. సో ఇంకా ఫస్టే ఆలోచించి ఇంకా చేసింది నయ్యం అనిపించింది నాకు. నిన్ననే గోర్లు తీసుకున్న బాగా పెరిగిపోయినాయి అనేసి ఇంకా చూడండి ములక్కాయ పైన పూట అస్సలు తీయనీకి వస్తలేదు. మా బావేమో ఇంట్లో లేడు, ఆలోచించిన ఎట్లా తీయాలి అని ఇంకా అస్సలు తీయనీకి వస్తలేదు. కుచ్చుకపోయినట్టు అవుతుంది, పొట్టు సరిగ్గా రావట్లేదు. ఇది అంతా కాదనేసి ఇంకా ఆలుగడ్డ గీకేది ఉంటుంది కదా, ఇక దాన్ని అయితే పోయి తీసుకొచ్చుకొని అయితే ఇంకా దాంతో అయితే పైన రిమూవ్ చేసినాను. దాంతో కొంచెం ఈజీగా అనిపించింది. కొంచెం అంటే చేతితో నాకు గోరు లేవు కాబట్టి చేతితో తీసిన దానికంటే దీంతో పీల్ తీసేస్తే మంచిగా అనిపించింది. కానీ చాలా టైం పట్టింది. అంటే మనం గోరు ఉన్నప్పుడు దెబ్బ తీసేస్తాం కదా, దీంతో అట్లా కాదు. అండ్ నాకేంటిదంటే ఇప్పుడు దీంతో పీల్ తీయడానికి నాకు అస్సలు రాదు. ఇట్లాంటి పనులన్నీ మా ఇంట్లో మా బావే చేస్తాడు. నాకు ఆలుగడ్డ పొట్టు, బీట్రూట్ పొట్టు ఇట్లాంటివి తీయడం నాకు అసలు రాదు. నాకు ఇష్టం కూడా ఉండదు. కానీ ఇంకా లేడు కాబట్టి ఇంకా నేను అట్లనైతే పైన పొట్టు అయితే తీసేసినాను. ఇంకొక పక్క కూరతో ఒక పక్క ఎగ్స్ అయితే పెట్టేసినాను. రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేసినాను. మా మరదలకి కోసం చపాతీలు కూడా చేద్దాం అనేసి ఇంకా చపాతీ పిండి కూడా పిసికి పక్కనైతే పెట్టేసిన. యాక్చువల్లీ మాకు వీళ్ళు ఎట్లా రిలేటివ్స్ అని అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళ కొడుకు కూతురు అన్నమాట డెలివరీ అయింది. అంటే మా పెద్దమ్మమ్మ వాళ్ళ మన్మరాలు, అట్లా కజిన్స్ అన్నమాట. మా మామయ్య లేడు, చనిపోయిండు పిల్లలు చిన్న ఉన్నప్పుడే. ఇంకా వాళ్ళకి వెనక ముందు కూడా ఏం సపోర్ట్ లేకున్నా సరే మా అత్తమ్మ చాలా కష్టపడి 3 పిల్లల్ని మంచిగా చదివిపించుకుంటూ పెద్ద కూతురికి రీసెంట్గానే మ్యారేజ్ చేసింది. అంటే ఇప్పుడు డెలివరీ అయిన అమ్మాయికి ఇంకా వాళ్ళ 1 year యానివర్సరీ కూడా కాలేదు.
సో మంచిగా పెళ్లి చేసింది, మంచిగా చదివిపించింది. ఇంకా తనకే అనమాట ఇప్పుడు బాబు పుట్టాడు. ఆ బాబు అయితే మా మామయ్య మళ్ళీ పుట్టిండని మా ఫ్యామిలీ అందరు అనుకుంటున్నారు. యాక్చువల్లీ మా మామయ్య చాలా 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 మంచోడు ఉంటుండే. అసలుకి అంటారు కదా మంచోళ్ళకి ఎక్కువ రోజులు భూమి మీద నూకలు ఉండే అనేసి. సో ఇంకా అట్లనో ఏమో కానీ ఇంకా మా పెద్ద మామయ్య కూడా లేరు అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళ పెద్దనాన్న, మా మరదలు వాళ్ళ పెద్దనాన్న అనమాట. మా పెద్ద మామయ్య అండ్ ఈ మామయ్య ఇద్దరూ చనిపోయిళ్ళు. మా పెద్ద మామయ్య కూడా మస్తు అంటే మస్తు మంచోడు ఉంటుండే. అసలు ఇంకా ఫ్యామిలీ మ్యాన్స్ అంటే ఇంకా వీళ్ళే అనమాట. మా ఫ్యామిలీలో అందరినీ ట్రీట్ చేసే విధానం చాలా బాగుంటుండే. నేను చిన్నగా ఉండేదాన్ని అయినా కూడా నాకు ఇంకా గుర్తుంది వీళ్ళిద్దరు ఎంత మంచోళ్ళు అన్నది. మేమైతే వీళ్ళిద్దరిని ఎప్పుడు మిస్ అయితేనే ఉంటాం, ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాం. వాళ్ళు ఈరోజు మా మధ్యలో ఉండుంటేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అంటే మా మరదలకి కొడుకు పుట్టింది, తనకు మ్యారేజ్ అయింది, ఇదంతా ఒక పండగలా చేసుకునేటోళ్ళు. కానీ ఇంకా మా దురదృష్టం అనుకోవాలి, ఇంకా దానికి ఇంకా మనం ఏం చేయలేము కదా. ఇంకా మా మామయ్య వాళ్ళని గుర్తు చేసుకుంటే బాధపడడం తప్ప ఇంకేం లేదు. కానీ నిజంగా మా ఈ అత్తమ్మనైతే చాలా గ్రేటే. ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళ మమ్మీ 3 పిల్లల్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళని సింగిల్ పేరెంట్ అయ్యి ఉండి ఎంత మంచిగా చూసుకున్నదో అంత మంచిగా చూసుకున్నది. తన కూతురికి ఎట్లా పెళ్లి చేసింది అని అంటే పేరెంట్స్ ఇద్దరు ఉంటే ఎంత రంగరంగ వైభవంగా చేస్తారో అట్లా చేసింది. తనకు డాడీ లేడు అన్న లోటు కూడా ఎక్కడ రానియకుండా చేసింది. ఆల్రెడీ వాళ్ళ మ్యారేజెస్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ వాళ్ళ మమ్మీ సింగిల్ పేరెంట్ అయినందుకు కూడా పిల్లలు కూడా వాళ్ళ మమ్మీని చాలా బాగా అర్థం చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి పాపం వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ మమ్మీకి సపోర్టివ్గా ఉంటారు పిల్లలు కూడా. ఇంకా ఇన్ని రోజులు కష్టపడుతూ వస్తున్న వాళ్ళకి ఇప్పుడిప్పుడు మంచి రోజులు అయితే వస్తున్నాయి. దేవుడి దయ వల్ల వాళ్ళ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు బాగుండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా చిన్నోడిని అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే అందరం ఎప్పుడు బాగుంటాం. యాక్చువల్లీ చాలా డేస్ తర్వాతకి నేను ఇంట్లో పనులు ఇట్లా చేస్తున్నాను కదా, అసలు నాకు చేయడానికి అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు, చాతన అవ్వట్లేదు, చేయబుద్ధి కూడా కావట్లేదు. ప్రతి పనిలో నేనైతే నా హస్బెండ్ని తలుచుకున్నారు, ఈయన ఉంటుంటే నిమిషంలో చేసేవాడు కదా అనేసి. ఇంకా నేనేంటిదంటే ఏదైనా పని చేస్తే మస్తు స్లోగా చేస్తా. అదే మా ఆయన అనుకోండి చాలా స్పీడ్గా చేసి పడేస్తాడు, అంటే తొందరగా చేస్తాడు ఆగకుండా. నేనేం చేస్తా అంటే ఇప్పుడు టమాటోస్ కడిగి పక్కన పెడతా, మళ్ళీ కట్ చేసి కాసేపు పక్కన పెడతా, మళ్ళీ ఆనియన్ అట్లా కట్ చేసి, ఆయన అంటే అట్లా కాదు, దెబ్బ కట్ చేసుకుంటాడు, దెబ్బ కూర వండేస్తాడు, దెబ్బ పక్కన పెట్టేస్తాడు. సో నేనైతే మస్తు తలుచుకుని ఆయన ఉంటుంటే అయిపోతుండే కదా ఇవాళ అని. యాక్చువల్లీ ఆయన చేసి వెళ్తా అనేసి అన్నాడు మార్నింగే. అంత పొద్దున 4కి నువ్వు కర్రీ చేసి అన్నం వండి పోతే చల్లగా అయిపోతుంది, ఏమదులే ఇంకా నేను చేస్తా అన్న. నువ్వు చేస్తావా మరి, నీకు ఓకేనా, నీకు ఓపిక ఉందా అని 2-3 సార్లు అడిగిండు. అయినా కూడా నేను చేస్తా అని ఇంకా ఆయనకు కాన్ఫిడెన్స్ ఇచ్చినాను. బట్ అనుకున్నంత ఈజీ అయితే కాలేదు నాకు. అంటే చాలా డేస్ తర్వాత చేస్తున్నా ఊళ్ళో నేనైతే నిజంగా లిటరల్ 2 months నుంచి నేను ఇంట్లో అసలు పనులే ముట్టుకోవట్లేను. సో చాలా డేస్ నుంచి అయినా నేను ఇక్కడ చేసింది కూడా టమాటా కట్ చేసుకొని జస్ట్ రైస్ కడిగి ఎగ్స్ ఉడకబెట్టి అన్నం కూర వండిన అంతే. రిమైనింగ్ బోళ్ళు బొచ్చలు ఇంట్లో ఊడ్చే పని అదంతా ఆయనకు వదిలిపెట్టిన లేండ్రి. ఇంకా నిన్ననైతే బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ తీసుకెళ్ళినాను. మోసంబి జ్యూస్ చేద్దాం అనేసి అనుకున్నాను, బట్ నాకు మోసంబి జ్యూస్ అంటే నేనంత బడన్ తీసుకోలేను. ఇంకా అందుకోసం అన్నట్టే ఇంకా యాక్చువల్లీ నాకే అది మా బావ చేసిస్తున్నాడు, ఎందుకంటే అది ఫోర్స్ఫుల్గా చేయాలి కాబట్టిగా. ఇంకా నా వల్ల కాదు, మళ్ళీ నాకు స్టమక్ పెయిన్ ఎక్కడైనా వస్తుందేమో అన్నట్టుగా నేనైతే చేయలేదు. ఎగ్స్ ఒక దాంట్లో ఇంకా కొంచెం నిమ్మకాయ పచ్చడి పెట్టిన ఆల్టర్నేట్గా, ఏమో ఒకవేళ వేసుకుంటారేమో ఎవరైనా ఇష్టం ఉంటే అనేసి. అండ్ ఇంకా టమాటా ములక్కాయ ఒక దాంట్లో పెట్టేసినాను. అండ్ ఇంకా బాయిల్డ్ ఎగ్స్ చెప్పినాను కదా ఎగ్స్ పెట్టినా అనేసి. ఇంకా రైస్ అయితే ఇంకా 4 మెంబర్స్కి సరిపడాలి కాబట్టి పెద్ద డబ్బాలోనే పెట్టినాను. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కావద్దు కదా అని. ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని అయితే ర్యాపిడో బుక్ చేసుకొని వద్దాం అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని వద్దాం అనుకునే లోపు అయితే ఇంకా మా బావ కాలేసి నువ్వు ఒక్కదాని వద్దు, ఇంకా పాపని అవంతా మోసుకోవడం వద్దు, ఉండు నేనే వస్తాను. ఇంకా ఆయన వచ్చైతే నన్ను హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వచ్చిండు. వాళ్ళ మమ్మీ వాళ్ళ అత్తమ్మ ఎవరు తీసుకొస్తాను రాలే కానీ వాళ్ళ ఆయన తీసుకొస్తాను వస్తాను. ఇప్పుడు నువ్వు లిఫ్ట్లో రాలేదా, పెయిన్ వస్తానా? అంటే మీ మమ్మీ రమ్మంటారా, మీ అత్తమ్మ రమ్మంటారా, అన్నీ రమ్మంటారు, తర్వాత చూసుకొని చీ నేను ఇట్లున్నాను అనుకుంటా.
యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్లో చాలా పీస్ఫుల్గా ఉన్నది అనమాట. ఇంకా పైన అందరు పేషెంట్లు ఉంటారు కదా, ఇక్కడ తింటూరా అనేసి ఫస్ట్ మా అత్తమ్మ అండ్ మా మరదల వాళ్ళ అత్తమ్మ ఇద్దరు వెళ్ళేసి అడిగినా కానీ రాను అని చెప్పిందంట. నాకు చేత కావట్లేదు రాను అని చెప్పిందంట. అన్నయ్యనేమో ఆగు నేను తీసుకొస్తే ఎందుకు రాది అనేసి ఇంకా పైకి వెళ్ళిండు. ఇంకా అన్నయ్య రమ్మన్న కూడా రాలేదట. చిన్నోడికి మిల్క్ ఇవ్వాలి రా అని తీసుకొని వస్తే అప్పుడు వచ్చిందంట. ఎట్లా లిఫ్టే ఉంది అండ్ సీ సెక్షన్ అయినా కానీ కొంచెం అటు ఇటు తిరుగుతానే కదా కొంచెం యాక్టివ్ అవుతాం మనం కూడా. సో చిన్న చిన్న వాకింగ్ అనేది కూడా చేయాలి. అండ్ తను డెలివరీ అయ్యి కూడా ఆల్మోస్ట్ 8 days అవుతుంది. చిన్నని బాక్స్లో పెట్టడం వల్ల 8 days సంథింగ్ 7 days 8 days అయితే అవుతుంది. బాక్స్లో పెట్టడం వల్ల ఇంక ఇంటికి వెళ్ళలేదు అనమాట. ఇంక ఈరోజు అయితే డిశ్చార్జ్ చేస్తారు అనేసి డాక్టర్స్ అయితే చెప్పిళ్ళంట. ఆల్రెడీ ఈ టైంకి అయితే వాళ్ళు వెళ్ళిపోయిళ్ళంట. ఇంకా నాకైతే వెళ్ళినాం అనేసి కూడా చెప్పుండే. ఇంకా హాస్పిటల్ నుంచి వస్తా అంటే అటు బాలసముద్రంలో బాగా చింతపలక పండ్లు అమ్ముతారు కదా. సో అంతకుముందు మేము అక్కడ రిలయన్స్ మార్ట్లో కొనుకొచ్చినప్పుడు ఫస్ట్ బాలసముద్రం దగ్గరికి వెళ్ళుండే. ఇంకా అక్కడ పెట్టలేదు, రిలయన్స్లోనే ఉండే. 280 రూపీస్కి కేజీ తీసుకొని వచ్చిన అనమాట. ఇది సెకండ్ టైం మేము కొనడము. ఇప్పుడైతే 100 రూపీస్కి ఇచ్చిర్రు. మంచిగానే ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి కొంచెం అన్ని చింతపలక పండ్లు. కానీ నాకు క్రేవింగ్స్ అనిపించినాయి తినాలి అనేసి ఇంకా అందుకోసమే తీసుకొచ్చుకున్నాను. ఇంకా మార్నింగ్ చపాతీ చేసినాం కదా, అదే ఆఫ్టర్నూన్ వాళ్ళకి తీసుకెళ్ళినా కదా. సో నేను వాళ్ళ మందమే చేసి కొంచెం పిండి ఎక్కువ కలిపినాను. బికాస్ సాయంత్రం నాకు కూడా చేస్తాడు, నేను కూడా రైస్ తినట్లేను కాబట్టి ఇంకా చపాతీ తింటానేమో కొంచెం టమాటా కూరలో పుల్లగా ఉంటుంది కదా అన్నట్టు ఇక్కడ నా హస్బెండ్ మా బావ అయితే నా కోసం చేస్తున్నాడు చపాతీ. అయితే ఇంట్లో ఆల్మోస్ట్ ఆయనే అన్నీ చేస్తాడు. చూసిలా సింక్ నిండా బౌల్లో ఉంటే టబ్బు నింపేసిండు, అంటే తోమి కడిగేసేసిండు. బట్ ఆయన పైన చేస్తూ ఉంటే ఆయనకి వీడియో షూట్ చేయడం అదంతా ఆయనకి ఇష్టం ఉండదు. నేను ఎప్పుడో ఒకసారి షూట్ చేస్తా, ఆయన కోపం వస్తుంది. అందుకే ఇంకా నేను ఎక్కువ షూట్ చేయను అనమాట. ఎందుకులే పాపం ఆయనని ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.